ముఖ్యమైనటువంటి అంశాల గురించి పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఎందుకనంటే ఇలా 119 నియోజకవర్గాలలో మరి ఏ నియోజకవర్గంలో కూడా జరగనటువంటి అతిపెద్ద వార్తలు ప్రతి నిత్యం కూడా ఈ మానకొండ నియోజకవర్గంలో గత 2 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. పొద్దున లేస్తే ఏ ఒక పత్రికలో కానీ ఏ ఒక అంశంలో కానీ కనీసం ఇక్కడ అభివృద్ధి జరిగినటువంటి ఫోటోలో లేకుంటే ఈ పనులు జరుగుతున్నటువంటి ఫోటోలో లేకుంటే ఎమ్మెల్యే గారు అభివృద్ధి కనపడుతూ ఉంటుంది. కానీ అదే విచిత్రమో కానీ 2024 నుంచి ఇలా ఇక్కడ మానకొండ నియోజకవర్గంలో ప్రతిరోజు పతాక శీర్షికల అంశాలు ఏమిటంటే కమిషన్ల కక్కుర్తి, కబ్జాల కక్కుర్తి, మానకొండ నియోజకవర్గం అంతా కూడా తన గుప్పిట్లోకి తీసుకున్నటువంటి షాడో ఎమ్మెల్యే గారి గురించి మానకొండ ఎమ్మెల్యేకు మంత్రి పదవి తప్పిపోయినది, లేకుంటే అఘాయిత్యాలు, అక్రమాలు అని చెప్పేసి ప్రతిరోజు కూడా ప్రతి నిత్యం ఇవాళ మానకొండ నియోజకవర్గంలో చూస్తున్నటువంటి పత్రికల వార్తలు కావచ్చు, ఇలా ప్రజలు మాట్లాడుకున్నటువంటి విధానం కావచ్చు, ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. బహుశా మా నాయకుడు ప్రతిసారి చెప్తా ఉంటాడు ఇక్కడ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మరి నా ఆదర్శం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయనకు నేను జేబు లాంటి ముఖ్యమంత్రి నా జేబుల్లో ఉంటాడని పదే చెప్పుకుంటా ఉన్నారు. మరి అక్కడ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ను దోచినట్టుగానే మరి మానకొండూరునంతా కూడా దోసుకుందామన్నటువంటి ఒక ఆలోచనతో ఏమన్నా ఉన్నాడా అనేటువంటి అనుమానం మాకు కలుగుతూ ఉన్నది. ఎందుకనంటే మనం గత 2-3 రోజులుగా మనం చాలా వార్తలు చూస్తూ ఉన్నాం. అనేక పత్రికలలో వచ్చినటువంటి వార్తలు కావచ్చు, టీవీలలో వస్తున్నటువంటి స్టోరీస్ కావచ్చు, 3-4 రోజుల నుంచి కూడా పదే వార్తలు చాలా నాకు తెలిసి అనేకమైనటువంటి వార్తలు వస్తూ ఉంటే కూడా దీని మీద కనీసమైనటువంటి స్పందన లేనటువంటి ఎమ్మెల్యే గారు కవ్వంపల్లి గారు మేము ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాం. పదే షాడో ఎమ్మెల్యే అని చెప్పేసి పతాక శీర్షలు వస్తూ ఉంటే మరి మానకొండూరు నియోజకవర్గానికి మరి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారని మేము అడుగుతా ఉన్నాం. మేమైతే కవ్వంపల్లి సత్యనారాయణ గారి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడని అనుకుంటా ఉంటాం. మరి మాకు దురదృష్టం ఏందో కానీ ఇక్కడ 2 ఎమ్మెల్యే ఉన్నారు. ఈ షాడో ఎమ్మెల్యే మీద అనేకమైనటువంటి కథనాలు వచ్చినాయి. చివరికి షాడో ఎమ్మెల్యే వల్లనే మంత్రి పదవి రాలేదని చెప్పేసి వేసినా కూడా ఇలా దాని మీద ఒక్క మాట కూడా నేను ఇక షాడో ఎమ్మెల్యే లేరు, మరి నేనే ఎమ్మెల్యే అని చెప్పలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మాకు తెలుస్తలేదు. ఎందుకంటే గత 3 రోజులుగా మనం చూస్తా ఉన్నాం. గ్రైనేట్ కారిడి షాడో ఎమ్మెల్యే కన్ను కారు వదిలిపోవాలని బెదిరింపులు, గ్రైనేట్ కారి కబ్జా, దీని వెనుక అనేకమైనటువంటి వార్తలు కథనాలు కూడా మనకు వస్తూ ఉన్నాయి. నేను బ్రీఫ్గా మీకు ఒక 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకనంటే రసమై బాలకృష్ణ ఉన్నప్పుడు గన్నేరువారి మండల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. గన్నేరు మండల కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇది కొత్తగా ఏర్పడినటువంటి మండలం కాబట్టి, ఇది కరువు మండలం కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతోని ఇవాళ మిడ్ మానేర్ నుంచి కాలువ ద్వారా ఇలా 16,000 ఎకరాలకు గన్నేరువారి మండలానికి గోదావరి నీళ్లు తీసుకొచ్చి రైతాంగుల కాలు అడిగినటువంటి పరిస్థితి ఇలా ప్రజలందరూ కూడా మనకు తెలుసు. చిన్న గ్రామాలను కూడా అభివృద్ధి పరిచినటువంటి విషయం తెలుసు. ఇలా 10 సంవత్సరాలలో గన్నేరువారి మండలాన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి మండలంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఇలా ప్రజలందరూ కూడా తెలుసు. మరి గత 2 సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి మాట దేవుడెరుగు గన్నేరువారి మండలం అంటేనే క్వారీలకు అడ్డగా మార్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకప్పుడు క్వారీలు నడవాలంటే వడ్డియారమో అటో ఇటో ఉండేది. అసలు మానకొండ నియోజకవర్గంలో క్వారీ అన్న పదవే లేకుండేది. మనకు ఇక్కడ గన్నేరువారంలో అక్కడ ఉండేటివి 4-5 గుట్టలే. ఒకటి మైలారం దేవుని గుట్ట ఒకటి ఉన్నది. చాకల్వాని పల్లెల శ్మశాన వాటికల పక్క పొంట వాళ్ళు పాపం చావులకో పెళ్లిలకో గుట్ట మీద బండ మీద కూర్చొని పిట్టకు పెట్టే బండ ఒకటి కనబడేది ఉండే. అట్లాగే ఈ మాదాపూర్లో ఒక బండ ఉండే. ఇలా బండల మీద కన్ను పడ్డటువంటి ఎమ్మెల్యే గారు అరాచకమనేది చివరికి ఇలా కాంట్రాక్టర్ను ఎల్లగొట్టి కబ్జా చేసి నడిపించుకున్నటువంటి పరిస్థితిని ఇలా మేము 2 విషయాలు మీతోని పంచుకోవాలనుకుంటా ఉంటున్నాం. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఇలా 1 కోణం 2 కోణాలు కాదు, 200 కోట్ల కుంభకోణానికి తెరలేపిన విషయం దయచేసి నాది కాదు, ఇది పత్రికల ద్వారా వచ్చిన విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఇలా ఈ మైలారం సంబంధించినటువంటి ఈ క్వారీ విషయంలో గత 2-3 రోజులుగా కూడా చాలా పత్రికల్లో వచ్చినాయి. మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. మేము ఎందుకనంటే ఇక్కడ అగర్వాల్కో లేకుంటే ఈ గ్రైనేట్ నడుపుకుంటున్నటువంటి అగర్వాల్కో లేకుంటే ఈ మురళి అని ఈ అగర్వాల్ వేణుగోపాల్ కార్వేకు మైలారంకు సంబంధించినటువంటి హనుమాజిపల్లెలో ఉన్నటువంటి క్వారీ
ఇక్కడనే మొదలైంది. లీజుకి తీసుకొని ఈ మురళి ఈ వేణుగోపాల్ కార్వే అనే కంపెనీకి లీజుకి ఇచ్చినాడు. సరే వీళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందో లేదు. 2027 దాకా ఆయనకు లీజుకి ఇచ్చిండట. మరి ఆయన ట్యాక్స్ కట్టలేదా, లీజు కట్టలేదా, బండ నడతలేదో అది ఏం జరిగిందో మాకు తెలియదు. ఈ ఇష్యూలో కూడా మాకు సంబంధం లేనటువంటి అంశము. వేణుగోపాల్ కార్వే గారికి నువ్వు నడతలేవు కాబట్టి అగర్వాల్ అనే వ్యక్తి నేనే నడుపుకుంటానికి వచ్చినప్పుడు ఈ వేణుగోపాల్ కార్వే గారు సుడా నరేందర్ గారిని సంప్రదించడం జరిగినది. సరితే ఆ సుడా నరేందర్ గారు మరి షాడో ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మరి ఎమ్మెల్యే గారి ద్వారా డైరెక్ట్ ఎమ్మెల్యే గారు మాట్లాడితే బాగుండదు. ఇగో మావాడు మాట్లాడతాడు, మా మురళి నా పిఏ, ఈయన మాట్లాడితే నేను మాట్లాడినట్టేనే, నేను ఆయనకు నాకన్నా ఎమ్మెల్యే అనడానికి నేను ఎమ్మెల్యేని కానీ ఇంకా 2 అక్షరాలు నీకు ఎక్కడున్నాయి, షాడో అని పేరు కూడా ఉన్నది, నీడదాకా నా వెంబడే ఉంటాడు, ఈయన మాట్లాడితే నేను మాట్లాడితే అని చెప్పేసి ఈ షాడో ఎమ్మెల్యే గారికి కవ్వంపల్లి గారు చెప్పినట్ట మాట్లాడమని చెప్తే అగర్వాల్ ఫోన్ చేసిరు. వీళ్ళు అగర్వాల్ రాలేదు. అగర్వాల్ రాకపోతే నువ్వు ఎట్లా రావని అంతు చూస్తామని చెప్పేసి ఆయన శ్వేత హోటల్లో, ఆయన ఎక్కడో ఢిల్లీ నాగపూర్ ఎక్కడో మాకు తెలియదు, ఇక్కడ శ్వేత హోటల్లో రూమ్ తీసుకొని ఉంటే ఈ పదే ఫోన్ చేసి బెదిరియాడాలు. నువ్వు ఏ రూమ్ లో ఉన్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో నీ అంతు చూస్తాం, ఇగో నువ్వు ఇక్కడ నీది అని చెప్పేసి ఇలా ఆయన లొకేషన్ మ్యాప్ ని పెట్టడం వాట్సాప్ లో. ఈడ నిలబడ్డావు, అలుగునూరు చౌరాస్ట్ర నుంచి పోతా ఉన్నావు, గన్నేరువరం గుళ్ళపల్లికాడ నువ్వు ఉన్నావు, నీ అంతు చూస్తాం, మా వాళ్ళు వస్తారని పదే బెదిరించి నువ్వు మమ్మల్ని నలవకుంటే నిన్ను లేపేస్తాం, నీ క్వారీని లేపేస్తాం, నువ్వు అర్జెంట్ కలువని చెప్పేసి అగర్వాల్కు షాడో ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ పోతే ఆ అగర్వాల్ గారు వచ్చి షాడో ఎమ్మెల్యే గారికి కాళ్ళకు దండం పెట్టిండు. ఇది వాళ్ళ సీసీ కెమెరాలో కూడా ఉంటది. ఆడ ఉన్న వాళ్ళందరూ కాళ్ళు మొక్కిండి, నేను ఇక్కడ కాదు సార్, మరి బాత్ కరనే తెలుగు నాయత సార్, మరి ఓ సాబు అని చెప్పేసి ఆయన వేణుగోపాల్ కార్వే గారికి ఎట్లా ఇచ్చిండో అక్కడ ఉన్నటువంటి అందరు కాళ్ళు మొక్కినటువంటి ఇలా ఆ కెమెరాలను కూడా పరిశీలన చేస్తే అవన్నీ కూడా కనబడుతుంది. చివరికి ఏం చేసినట్టు ఒక 10 లక్షలకు అగ్రిమెంట్ మాట్లాడుకున్నారు. 10 లక్షలు ముట్ట చెప్పినట్టు మాకు సమాచారం ఉన్నది. ఈ విషయాన్ని ఈ షాడో ఎమ్మెల్యే గారు మన కవ్వంపల్లి గారికి చెప్తే కవ్వంపల్లి గారు సుడా నరేందర్ గారికి మాట్లాడితే పిచ్చోళ్ళ మీరు పంట నిడిచిపెట్టి పరిగెరుకుంటారా, మనకు పంట దొరికేది ఉన్నది, వాళ్ళు ఎల్లగొట్టురి, మొత్తం మనమే చేద్దాం అన్నటువంటి ఆలోచన చేసుకొని మళ్ళా వేణుగోపాల్ కార్వే గారిని పిలిపించి అగర్వాల్ను బెదిరింపులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఇలా మనకు అన్ని పేపర్లలో వచ్చిన పరిస్థితి మాకు తెలుసు. ఇలా మేము ఏం చెప్తున్నాం అంటే చివరికి ఎంత దూరం పోయిందనంటే ఇలా ఈ ఎమ్మెల్యే గారికి ఇలా వాళ్ళ షాడో ఎమ్మెల్యే గారు చివరికి మంత్రి గారి లెటర్, అసలు ఎంత విచిత్రమైన పరిస్థితి అని అంటే చివరికి దోపిడి, అసలు ఎమ్మెల్యే గారిని మేము అడుగుతా ఉన్నాం, అసలు నీ దోపిడికి ఇక అంతమే లేదా, నువ్వు చేసే లంగ పనులకు ఇక ముగింపే లేదా అని అడుగుతున్నాం మేము. ఇలా వేణుగోపాల్ కార్వే గారు మంత్రి గారి దగ్గరికి పోయినట్టు వివేక్ దగ్గరికి పోయి లెటర్ పెడితే ఆ వివేక్ గారు మళ్ళా ఎమ్మెల్యే గారికి ఎండర్ చేసినట్టుగా ఇది ఇడ ఉన్నది అది ఎమ్మెల్యే గారు షిఫ్ట్ అని ఎమ్మెల్యే గారు పెట్టింది. ఈ లెటర్ నిజంగానే గౌరవ తెలంగాణ రాష్ట్ర యొక్క గనుల శాఖ మంత్రి గారు స్వయంగా వేణుగోపాల్ కార్వే గారు పోతే అది ఎమ్మెల్యే గారికి రాసినట్టుగా ఈడ సంతకంతో ఒక లెటర్ తీసుకొచ్చినాడు. వాస్తవంగా మేము మొత్తం విచారణ జరిపించి అసలు వాస్తవమా కాదంటే ఇది వివేక్ గారు రాసినటువంటి లెటర్ కాదు, ఆయన సంతకం కూడా కాదు. వివేక్ గారి పేరు మీద ఎమ్మెల్యే గారికి పరిశీలించు నువ్వు అని చెప్పి మాట్లాడమని చెప్పేసి వివేక్ గారు పంపుతున్నట్టుగా సంతకం పెట్టి ఎమ్మెల్యే గారికి రాసినట్టుగా ఒక ఫేక్ లెటర్ సృష్టించబడ్డది మానకొండూరు క్యాంప్ ఆఫీసులో. మరి మానకొండూరు క్యాంప్ ఆఫీసులో ఒక ఫేక్ సంతకం, సాక్షాత్తు ఒక దళిత మంత్రి, ఒక దళిత ఎమ్మెల్యే, ఒక దళిత మంత్రి యొక్క సంతకాన్నే ఫోర్జరీ చేసే స్థాయికి ఇయాలని క్యాంప్ ఆఫీసులో లీలలు నడుస్తున్నాయి అని అంటే మరి ఇలా సామాన్యుని పరిస్థితి ఏంది అని అడుగుతున్నాం. ఇది ఒరిజినల్ది వివేక్ గారిది. ఇది మేమేదో కట్టుకథలు మేము అల్లట్లేదు. దీని మీద ఏం రాసినానంటే ఇదే లెటర్ను ఇదే క్యాంప్